అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అమ్మాయి 4వ భాగం. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత ఉదయాన్నే శృతి, గీత వాళ్ల అమ్మానాన్నలకి పోలీసులు ఫోన్ చేయటంతో శృతి వాళ్ళ అమ్మతో పాటు గీత వాళ్ళ అమ్మ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. గీత, ఏంటే ఇది? ఇంటి పరువంతా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నావు. ఇంతకీ ఏం తప్పు చేసావే ఇట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చున్నావు? మీ అమ్మాయిలు తాగేసి రోడ్ల మీద రచ్చ చేస్తుంటే మత్తు వదలాలని ఇలా ఇక్కడ కూర్చోబెట్టాం. వాళ్లకంటే ఎలాగూ బుద్ధి లేదు. ఆడపిల్లలు ఇలా తాగేసి రోడ్ల మీద తిరిగేదాకా తీసుకొచ్చారు. మీకు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలీదా? సార్, మీరు రమ్మన్నారు, వచ్చాం. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే పెడతాం. ఫైన్ ఏదైనా కట్టాలంటే కట్టేస్తా, అంతేగాని ఇలా క్లాసులు ఇవ్వకండి సార్. అవతల మాకు చాలా పనులున్నాయి. మాకేనా అమ్మా పనులేంది? మీ పిల్లల్ని ఇలాగే పెంచుకుంటామంటే అది మీ సంస్కారం. దానికి నేనేం చెప్పలేను. ఇదిగోండి, ఈ రిజిస్టర్లో సంతకాలు పెట్టి తీసుకెళ్ళండి అని కోపంగా చెప్తాడు పోలీస్. అందరి సంతకాలు తీసుకుని పంపించేస్తాడు. చి, సిగ్గులేని జన్మ. తాగేసి రోడ్ల మీద తిరగడం ఏంటే? మనిషి జన్మ ఎత్తిన తర్వాత కాస్తైనా బుద్ధుండాలి. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. నా కొడుకు కనిపించడం లేదన్న బాధలో మేమందరం ఉంటే నువ్వేమో పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నావా అని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది తల్లి. గీత బాధపడుతూ ఇంటి ముందు కూర్చుని ఉండగా గీత పనిచేస్తున్న ఆఫీస్ నుంచి బాస్తో పాటు ఇంకొందరు అక్కడికి వస్తారు. సార్, మీరేంటి మా ఇంటికి ఇలా వచ్చారు? నువ్వు ఆఫీస్లో వెలగబెడుతున్న కార్యాలన్నీ బయటపడ్డాయి కాబట్టే ఇలా ఇంటి వరకు రావాల్సొచ్చింది అని బాస్ అరుస్తుంటే గీత తల్లి బయటకొస్తుంది. ఎవరండి మీరు? ఎందుకు మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు? నేను మీ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిన వెధనండి. పాపం కదా, ఆడపిల్ల అని ఉద్యోగం ఇస్తే సరైన గడ్డే తినిపించింది నాకు. ఆఫీస్లో ఉంటూ వేరే వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్లు కట్టాల్సిన డబ్బుల్ని ఆఫీస్కి కట్టకుండా తాను తీసుకుని ఇంతమందిని మోసం చేస్తుంది. ఇలాంటి వాళ్లతో గొడవ చేయక బుజ్జగిస్తూ మాట్లాడాలా? ఓహో, ఇలా అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదిస్తా ఆడితో రాత్రులు బలాదురు తిరుగుతూ నువ్వు చేసే పనులివన్నమాట. అలా కాదమ్మా, ఒక అమ్మాయి అవసరం ఉంది, చదువుకోవడానికి డబ్బులు లేవని 2 రోజుల్లో డబ్బులు తిరిగిచ్చేస్తానంటే డబ్బులు ఇచ్చానమ్మా. కానీ ఆ అమ్మాయి ఇవ్వకుండా నన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది. చెప్పవే, చెప్పు. ఆ అమ్మాయే నిన్ను పోలీస్ స్టేషన్లో కలిసిన అమ్మాయి అని కూడా చెప్పు. నిజంగా ఆ అమ్మాయేనమ్మా? వినేవాడు వేరు బాగులోడైతే ఇట్లాంటి కట్టుకథలు కోడి చెప్పొచ్చు. సరే, ఈ అమ్మాయి ఈ రోజు నుంచి మా అమ్మాయి కాదు. ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధము లేదు. మీరు పోలీసులకు అప్పచెప్తారో లేక ఏమైనా శిక్ష వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మా ఇంటి ముందు మాత్రం ఎటువంటి గొడవ చేయకండి. ఇంట్లో ఆరోగ్యం సరిగా లేనోళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. అమ్మ, అలా మాట్లాడకమ్మా, నీకు దండం పెడతానమ్మా అని గీత ఎంత చెప్తున్నా గీత మొహం మీదే తలుపేసేసి వెళ్ళిపోతుంది తల్లి. గీతను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆఫీస్ వాళ్ళు. సార్, నేను చేసింది తప్పే, కానీ తప్పించుకోవాలని మాత్రం అనుకోలేదు. నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. నేను మీ డబ్బులు మీ చేతిలో పెడతాను. అంత నమ్మకం నీ మీద మాకు లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాళ్లే నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రావాలో అలా వసూలు చేస్తారు అంటూ ఎంత వద్దని వారుస్తున్నా గీతని పోలీస్ స్టేషన్కి లాక్కొని వెళ్లే ప్రయత్నం చేస్తాడు వాళ్ళ బాస్. కాని కాసేపటికి ఎలాగోలా గీత వాళ్ళ దగ్గర్నుంచి తప్పించుకొని పోతుంది. అక్కడ్నుంచి తప్పించుకొని నేరుగా శృతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏ అమ్మాయి, ఆగు. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి కదూ? మా ఇంట్లో నీకేం పని? నేను పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం మీకు తెలుసు, కానీ అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళానో మీకు తెలుసా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణమే మీ అమ్మాయి. మీ అమ్మాయి వల్లే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మా అమ్మ నన్ను తిట్టడానికి, మా ఆఫీస్లో వాళ్ళు నన్ను ఒక దొంగలా చూడ్డానికి, నా జీవితం ఇలా తలకిందులుగా వివాదానికి అన్నిటికీ కారణం మీ అమ్మాయే. మీ అమ్మాయి చదువుకోవడానికి బుక్స్ కొనుక్కోవాలి, వాటికి డబ్బులు లేవంటే జాలిపడి నేను డబ్బులు ఇచ్చాను. తర్వాత చాలాసార్లు ఆ బుక్ కొనుక్కోవాలి, ఈ బుక్ కొనుక్కోవాలని డబ్బులు కూడా అడిగింది. చివరిగా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఫీజులు కూడా కట్టడం లేదని డబ్బులు అడిగి బ్రతిమిలాడి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. తీరా చూస్తే ఆ డబ్బులన్నీ ఎగ్జామ్స్ కోసం కాదు, ఫ్రెండ్స్తో జల్సాలు చేయడానికని తెలిసింది. ఏంటి అని నిలదీస్తే కాళ్ళ బేరానికి వచ్చింది. నా తమ్ముడు కనిపించడం లేదని నేను వెతుకుతూ ఉంటే చివరిగా తప్ప తాగేసి వచ్చి బైక్పై పోలీసులకి చిక్కి తనతో పాటు నన్ను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేసింది. తప్పులు చేసింది మీ అమ్మాయి అయితే దానికి శిక్ష భరిస్తుంది నేను. ఏ అమ్మాయి, నీకు పిచ్చేన పట్టిందా? నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు?
నేను మాట్లాడే దాంట్లో ఒక్క మాట తప్పుందేమో మీ అమ్మాయిని అడగండి. పిలవండి తాను ఎక్కడుందో. లేదంటే మీ తోటమాలి రామయ్యని అడగండి. డబ్బులు ఇచ్చానో లేదో ఆయనే చెప్తాడు అని గీత అరుస్తూ మాట్లాడుతూ ఉంటే శృతి తల్లి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా గీత బాస్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి గీత కంపెనీని మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిందని, ఏంటని అడిగితే వాళ్లపైనే తప్పుగా ప్రవర్తించిందని, కళ్ళుగప్పి పారిపోయి తిరుగుతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. సార్, మీరు వెళ్ళండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఆ అమ్మాయి ఆచూకీ తెలియగానే మీకు తెలియచేస్తాం అని అంటాడు. వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక లోపలికి వెళ్లిన శృతి తల్లి కాసేపటికి శృతిని తీసుకుని లాక్కొని బయటకొస్తుంది. ఏ శృతి, ఆ అమ్మాయి పిచ్చిదానిలాగా ఏదేదో వాగుతుంది, అదంతా అబద్ధం అని చెప్పవే. గీత చెప్పిందంతా నిజమేనమ్మా, దాంట్లో ఏ అబద్ధము లేదు. అంటే నువ్వు? అవునమ్మా, నేను చదువుకుంటానని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమే. ఆ డబ్బులు తనకివ్వకుండా ఫ్రెండ్స్తో కలిసి ఖర్చు పెట్టింది కూడా నిజమే. ఎగ్జామ్ ఫీజు అని చెప్పి డబ్బులు తీసుకుని ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్న విషయం కూడా నిజమే. కానీ తనకి ఇంత పెద్ద సమస్య వస్తుందని మాత్రం అనుకోలేదమ్మా. నా వల్ల తన జీవితం ఇలా అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదమ్మా. గీత, నేను సరదాలు తీర్చుకోవడానికి నీ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమే, కానీ నిన్నిలా బాధ పెట్టాలని అనుకోలేదు గీత. అమ్మా, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పడతాను, కానీ నిన్నివ్వాల్సిన డబ్బు గీతకి ఇచ్చి తనని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అంటూ తల్లి కాళ్లపై పడిపోయి ఏడుస్తూ ఉంటుంది శృతి. శృతి తల్లి కూడా వెంటనే ఇంట్లోకెళ్లి కొంత డబ్బు తీసుకొచ్చి గీత చేతిలో పెడుతుంది. గీత వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆ డబ్బుల్ని బాస్ చేతిలో పెట్టి, సార్, మోసం చేయాలని అనుకునేదాన్ని అయితే నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నా చేతిలో డబ్బులుంటున్నాయి, కానీ ఎప్పుడు చిల్లి గవ్వ కూడా ముట్టుకున్నది లేదు. ప్రతి పైసా మీకు లెక్క చెప్పాను. ఇది నేను మోసం చేయడానికి చేసింది కాదు సార్, నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటన అంతే. సరే గీత, నీ గురించి నాకు తెలుసు కదా, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసింది. జరిగిన విషయాలకి నేను నీకు సారీ చెప్తున్నాను. వెళ్ళి నీ డెస్క్ దగ్గర కూర్చొని నీ పని చేసుకోపో. సారీ సార్, మీరు నాకు తెలియచేయకుండా మా ఇంటికొచ్చినప్పుడు నా మీద మీకు నమ్మకం లేదని అర్థమైంది. నేను మళ్ళీ ఆఫీస్కొస్తే ఎప్పుడెక్కడెవరు తప్పు చేసినా ముందుగా మీకు గుర్తొచ్చేది నేనే. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. అన్నం నీరు లేని చోటైనా బ్రతకొచ్చు, కానీ నమ్మకం లేని చోట ఉండలేను సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది గీత. గీత ఆఫీస్ నుంచి ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర శృతి తన తల్లితో కలిసి ఉంటుంది. ఆంటీ, జరిగిన దాంట్లో గీత తప్పేం లేదు. మీరంటే గీతకి ఎంత ప్రేముందో నాకు తెలుసు. మీరొక్క మాటన్నా తాను తట్టుకోలేదు. అలాంటిది మీరు తనని కూతురు కాదు అంటే తట్టుకోగలదా ఆంటీ? ప్లీజ్ దయచేసి తనని యాక్సెప్ట్ చేయండి ఆంటీ. సరేనమ్మా, కోపంలో 100 అంటాం, అంత మాత్రాన కన్న కూతుర్ని దూరం చేసుకుంటామా అంటూ గీతని దగ్గరికి తీసుకుంటుంది తల్లి. అప్పటి వరకు దుఃఖాన్ని ఆపుకోగలిగిన గీత తల్లి గుండెలకు హత్తుకోగానే కట్టలు తెగిన నదిలా తన దుఃఖాన్ని వెళ్లగక్కేస్తుంది. కాసేపు అలా తల్లి ఒళ్ళో పడుకున్న తర్వాత శృతి నెమ్మదిగా గీత దగ్గరికొస్తుంది. గీత, జరిగిన ప్రతిదాన్ని నేను సరిచేయలేను, కానీ ఒక్క మాట చెప్పగలను. సారీ గీత. ప్లీజ్ శృతి, నువ్వు కొద్ది రోజులు నాకు దూరంగా ఉండడం నీకు నాకు ఇద్దరికీ మంచిది అని మాట్లాడుతూ ఉండగా అప్పటి వరకు కనిపించకుండా పోయిన గీత తమ్ముడు నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఇంట్లోకొస్తూ ఉంటాడు. వెంటనే గీత బాధతో కూడిన కోపంతో తమ్ముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, ఎక్కడికి వెళ్ళావురా? 2-3 రోజులుగా నువ్వు కనిపించకపోతే మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? అక్క, నేను కొన్ని అప్పులు చేశాను. ఆ అప్పుల వాళ్ళు నన్ను నలుగురిలో అవమానించారు. ఇంటికొచ్చి గోల చేస్తామని బెదిరించారు. ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక పిచ్చిగా ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ప్రాణం తీసుకుందామని నదిలో దూకుతుంటే సరిగ్గా అదే సమయానికి ఇదిగో ఈ శృతి నన్ను కాపాడింది. నా సమస్య అంతా తెలుసుకుంది. తాను కూడా ఎవరి దగ్గరో కొంత డబ్బు అప్పుగా తీసుకుందని చెప్పి చాలా బాధపడింది. తన స్నేహితురాలి పరిస్థితి గురించి చెప్పి నన్ను ప్రోత్సహించింది. తరువాత తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నన్ను ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించింది. ఉద్యోగం వచ్చిందన్న విషయం మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ముందుగా ఈ విషయం శృతికి చెప్పి మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. శృతి వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది. ఇక్కడికి వస్తే ఇక్కడ శృతి కనిపించింది. తాను చెప్పిన ఆ స్నేహితురాలు నువ్వే అని ఇప్పుడే నాకు అర్థమైందక్కా. తన స్నేహాన్ని వదులుకోకక్కా. అవునే గీత, ఇలాంటి స్నేహితురాలు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప దొరకరు.
అమ్మా, మీరందరూ ఒక టీం అయిపోయి శృతికి సపోర్ట్ చేస్తున్నారు. అది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలీదే. నేను కూడా మాట్లాడకుండా ఉండి దాన్ని కాస్త ఏడిపించాలి కదా. అని అనగానే శృతి పరిగెత్తుకుంటూ వచ్చి గీతని హత్తుకుంటుంది. అలా మళ్లీ వాళ్ళ స్నేహం బలపడుతుంది. ఆ రోజు నుంచి శృతి అన్నీ చెడ్డ విషయాల్ని వదిలేసి నిజంగానే మంచిగా చదువుకోవటం మొదలుపెడుతుంది. గీత కూడా వేరే ఒక మంచి ఉద్యోగం దొరకటంతో సంతోషంగా ఉంటుంది. గీత మరియు తన తమ్ముడు ఇద్దరూ సంపాదిస్తూ ఉండటంతో వాళ్ళ నాన్నకి మంచి వైద్యం చేయించగలుగుతారు. అలా అందరూ ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇక నుంచి సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.